మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనను గురించి రాయబడినటువంటి ప్రార్థన అనేటువంటిది చాలా వాల్యుబుల్. ప్రార్థన అనేది చాలా వాల్యుబుల్. ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన తండ్రికి చేయాలి, పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయకపోతే ఆ ప్రార్థన వాల్యుబుల్గా ఉండదు, శక్తి ఉండదు అందులో. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉంటే దేవునిపైనే ధ్యాస ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి బాగా, మనం చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ ప్రేరణతో కాకుండా మనం ఉత్తుగా చేసామనుకోండి, తెల్లవాటి ప్రార్థనలో చేసామనుకోండి, మన ధ్యాస దేవునిపై ఉండదు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటాం కానీ మన ధ్యాస అంతా లోకం వైపు ఉంటుందంతా. అంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది ఈ లోకంలో. మీరు గమనించారు ఎప్పుడైనా ప్రార్థనలో? అయితే మీ ఇప్పుడు చేసేది పరిశుద్ధాత్మ ప్రార్థన కదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో కాదా అంటే అర్థమైపోతుంది అప్పుడే మనకి. పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ప్రార్థన చేస్తున్నామంటే చాలా భయభీతులతో, చాలా శ్రద్ధాభక్తులతో, దేవుణ్ణే మనసులో పెట్టుకొని ఆయనతోనే మన మనస్సు పరలోకానికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సు పరలోకానికి వెళ్ళిపోయి దేవునితో ఆయన పాదాల దగ్గర ఉన్నవించుకున్నట్టుంటుంది మనం చేస్తున్నప్పుడు ప్రార్థన. ఇలాంటి అనుభూతి కూడా మనకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇంకా ఎక్కువ శాతం మన మనసు మాత్రము పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయం కాబట్టి ఎక్కువగా అలవాటు ప్రార్థనగా, ఉడత భక్తి ప్రార్థనగా ఎక్కువ శాతంగా వాగిస్తుంటాం. కానీ మన మనసు అంతా ఇక్కడికి తిరుగుతుంటుంది అనమాట. ఐటీ వినట్టు, ఈటీ వినట్టు, అది తెచ్చినట్టు, ఇది తెచ్చినట్టు, వాళ్ళతో ఏదో మాట్లాడినట్టు కదా, ఎవరితోనో ఏదో మాట్లాడినట్టు, ఎక్కడెక్కడో సంగతులన్నీ జ్ఞాపకాల్లోకి వస్తుంటాయి. ప్రార్థన మాత్రం చేస్తుంటాం, అన్నీ ఇక్కడిక్కడ తిరుగుతుంటాయి మన మైండ్. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో చేసినట్టు కాదు. మనం దేవునితో ప్రార్థన చేసేటప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు రావాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో చేస్తే అందులో ఒక పవర్ ఉంటుంది, అందులో ఒక శక్తి ఉంటుంది, అందులో ఒక నిష్ఠ ఉంటుంది, అందులో ఒక సంతృప్తి ఉంటుంది. ఆ ప్రార్థనలో ఒక సంతృప్తి ఉంటుంది. ఆ ప్రార్థన నిజంగా దేవుని పాదాల చెంత మనం విన్నవించుకున్నట్టుగా, మనస్ఫూర్తిగా చేసినట్టుగా ఉంటుంది. మనం చేసి ఎట్లా చేయాలంటారు? పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది కదా? మనము ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తి చేయడం మంచిదే కదా? రైట్. తండ్రికి చేయాలి, పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయాలి, ప్రభు యేసుక్రీస్తు నామములో ముగించాలి. అర్థమవుతుందమ్మా? ప్రార్థన చేసేటప్పుడు మీరు చేసినా కూడా ఓకే, మీరు కూడా అలవాటు చేసుకోండి. సరేనా? ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని మొదలుపెట్టి తండ్రికి చేసి పరిశుద్ధాత్మ మనసు నిండా దేవునితో మాట్లాడుతుంది. ఎందుకని మనము దేవునితో మాట్లాడేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే ఆ ప్రార్థన అనేది వాల్యుబుల్గా ఉంటుంది, విలువగా ఉంటుంది. ఆ ప్రార్థనకు సమాధానము కూడా త్వరగా వస్తుంది. ఎప్పుడు దూరం అవుతాడు పరిశుద్ధాత్ముడు? శుద్ధత లేనప్పుడు, హృదయంలో పరిశుద్ధత లేనప్పుడు, యథార్థత లేనప్పుడు, నిష్కలంకమైనటువంటి ఆలోచనలు, క్రియలు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండకుండా దూరంగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరణతోనే దేవుని ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తారు మనలోనికి? హృదయం మళ్ళా శుద్ధిగా, పవిత్రంగా, యథార్థంగా మనం ఉంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చేస్తారు. లేకుంటే కక్షతో, కోపంతో ఒక నిమిషం అవన్నీ కదా ఎంత ప్రార్థన చేసి వస్తాం అని చెప్పేసి కక్ష పెట్టుకొని కదా ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒక నిమిషం మోకరించడానికి కూడా సరిపోయింది అని ఎవడు తొందరగా ఏం మాట్లాడాలో కూడా ప్రార్థనలోనే ఉంటాయి. ఇక్కడ ఏం తిట్టాలో కూడా ఏమన్నాడు, ఏం మాట్లాడాలి, ఏం అట్టుంటో
ప్రార్థనలు పెట్టింటాం. ఇది ఈ విధమైన ప్రార్థన పరిశుద్ధాత్మ ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన ప్రార్థన అనిపించుకోదు సుమా. నిజమే, మన పరిశుద్ధాత్మ నిష్కలంకమైన హృదయంతో, క్షమా హృదయంతో, యథార్థ హృదయంతో, పరిశుద్ధ హృదయంతో అలా మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వినడానికి, దానికి సమాధానము ఇవ్వడానికైనా ఇష్టపడతాడు. కల్మషం కలిగి జీవితాన్ని అపవిత్రపరుచుకుంటాం కనుక మళ్ళా మనం ప్రభు చెప్పాడు ఏంటంటే, మీరు బాప్తిసం తీసుకుని శుద్ధులు కండి, మళ్ళీ శుద్ధులు కండి. అప్పుడు మళ్ళీ ఏమొస్తుందంటే, అప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38. అపోస్తల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. అప్పుడు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారంటే, పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మన మధ్యలో ఉన్నాడు సుమా, మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు మనలోకి వస్తాడు ఆయన? కడిగి వేసుకున్నప్పుడు, శుద్ధులుగా ఉన్నప్పుడు, మనం కడిగి వేసుకున్నప్పుడు, శుభ్రత ఉన్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి రావడానికి ఆయన ఇష్టపడతాడంట. అదే దోషం మనలో ఉంటే, కోపం ఉంటే, అబద్ధం మోసం ఉంటే, దొంగతనం ఉంటే ఆయన రావడానికి ఇష్టపడడు. యథార్థత ఉంటే, పరిశుద్ధత, నీతి ఉంటే ఆయన రావడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనము చేసే ప్రార్థన శక్తివంతమైనదై ఉంటుంది, వాల్యుబుల్గా ఉంటుంది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం మనసు పెట్టి ఆరాధిస్తాం లేక ప్రార్థిస్తాం. ఓకేనా? తండ్రికి చేయాలి ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయాలి, యేసుక్రీస్తు నామములో చేయాలి. ముగించేటప్పుడు ఏమనాలి మనము? ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.